ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే రైతు రుణమాఫీ 3 విడతలుగా జరగబోతుందో ఆ జరుగుతున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నాయకులైతే ఆరోపణలు చేశారు. అసలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి ఈ రుణమాఫీ జరిగితే మాత్రం ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా హరీష్ రావు ఏకంగా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ రోజు నుంచి రైతు రుణమాఫీ జరగబోతుంది కాబట్టి మరి ఇలాంటి అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, అంటే ఆరోపణలు చేశారు కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, మరి ఏ విధంగా అంటే 3 విడతలుగా జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు కన్నెగంటి రవి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ అంటే ఇవాల్టి నుంచి రైతు రుణమాఫీ జరగబోతుంది. మరి ఒకవైపు బీఆర్ఎస్ అయితే మరి ఇక్కడ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది కాబట్టి 30,000 కోట్లు సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళు విమర్శలు కూడా చేసిండ్రు. ఏకంగా హరీష్ రావు అయితే రాజీనామాకు సిద్ధపడి ఒక లేఖను కూడా అమరవీరుల స్తూపం దగ్గర వదిలిపోయిన పరిస్థితి ఉంది. సార్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? రాజీనామా చేస్తాడని అనుకోవచ్చా సార్? సరే, రాజకీయ ప్రక్రియని కాసేపు పక్కన పెడితే ఒక మంచి పరిణామం ఏంటంటే ఇవాళ 2 లక్షల రుణమాఫీ హామీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి పూనుకోవడం. జీవో ఇచ్చింది ఆల్రెడీ. ఇవాళ కూడా ఒక 11.5 లక్షల మందికి ఒక 7,000 కోట్లు రుణాలకి సాయంత్రానికి ఖాతాల్లో జమ అవుతాయని అంటున్నారు. వాస్తవానికి గత 10 ఏళ్ల పాలన వల్ల రాష్ట్రం అయితే ఒక 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. పన్నుల ఆదాయం కూడా తగినంతగా లేదు. ప్రభుత్వం అయితే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. హామీ కోసం నిధులు సమీకరించేటువంటి పనిలో చేస్తున్నారు. అందుకని ఇవాళ ఒక 7,000 కోట్లను జమ చేసుకోగలిగింది ఈ ప్రభుత్వం. కాబట్టి రుణమాఫీ ప్రారంభించింది. ఈ నెలాఖరికి కొంత, మళ్ళీ ఆగస్టు 15 లోపల మిగతాది కూడా చేస్తుంది అనేటువంటి ఆశ మాకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ తను ఏదైతే 2 సార్లు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదు, దాన్ని అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా ఒక రకంగా ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సవాల్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అది సాధ్యం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 కోట్లను సమీకరించుకోవడం అనేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి తను రాజీనామా సవాల్ హరీష్ రావు విసిరినట్టున్నాడు. నాలాంటి వాళ్ళం మేము ఎట్లా చూస్తామంటే రైతు సంఘాలుగా హామీలు అమలు కావడం ముఖ్యము, ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిన హామీలను అమలు చేయడం ముఖ్యము, వాళ్ళ రాజీనామాల కంటే అనేది మేము చూస్తాము. ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త సవాళ్ళు విసిరేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, విమర్శించేటప్పుడు కానీ గతాన్ని కూడా చూసుకొని మేము ఎట్లా వ్యవహరించాము నిజంగా అనేటువంటిది కూడా రివ్యూ చేసుకొని గతంలో చేసిన తప్పులను కూడా ప్రజల ముందు అంగీకరిస్తూ కొంచెం హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సార్ అంటే ఇప్పుడు ఏకంగా అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ఒక లేఖను కూడా రాజీనామా లేఖను కూడా విడుదల చేశారంటే దాన్ని బట్టి అంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగడగానే మనం భావించవచ్చా, లేకపోతే నిజంగానే రాజీనామా చేస్తాడని అనుకోవచ్చా సార్? తప్పకుండానండి, అదొక రాజకీయ ఎత్తుగడ. ఎందుకంటే బతుకున్నటువంటి మనుషులకే వాళ్ళు 4 కోట్ల ప్రజలకు ఎప్పుడు ఏ విలువ ఇవ్వలేదు. చాలా సార్లు హామీలను ఉల్లంఘించారు, మోసం చేస్తారు, ఆర్థికంగా తీవ్రమైనటువంటి నష్టాలు చేస్తారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రాజెక్టులలో కానీ ఇతర విషయాల్లో కానీ. ఇప్పటికే విచారణ కమిషన్లు నడుస్తా ఉన్నాయి, అవంతా చేశారు. ఒక రకంగా రైతు బంధు లాంటి పథకాన్ని అడ్డగోలుగా వ్యవహరించి 1,000 కోట్ల రూపాయల దుర్వినియోగం చేస్తారు. ఇవన్నీ జరిగినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఒక ఒట్టేయడం కానీ, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర ప్రతిజ్ఞలు చేయడమో, రాజీనామా లేఖలు వదిలిపెట్టడం అనేటువంటి ఒక రాజకీయ డ్రామాలో భాగంగానే నేను చూస్తాను. నిజంగా వాళ్ళకి నిజాయితీ ఉంటే అటువంటి వాళ్ళు రాజీనామా చేస్తే మంచిదే. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు గత 10 ఏళ్లలో చేసిన మోసాలకు పరిహారం లేదని మేము అనుకుంటాము. రాజీనామా చేయకపోయినా దాని మీద ఇన్సిస్ట్ చేయడం కంటే ఇక నుంచి అయినా గత 10 ఏళ్ల పాపాలని ప్రజల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి అంగీకరించి నేను చేసిన తప్పులు ఇవి అనేటువంటిది చేస్తే ప్రజలు ఇంకా ఎక్కువ హర్షిస్తారు అనేటువంటిది మాది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.